అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలోకి ఇలా డ్రై ఫ్రూట్స్ను తీసుకోవాలి. నేను పిస్తా తీసుకుంటున్నాను. ఇక్కడ పిస్తాని ఇలా పొట్టు తీసేసి క్లీన్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగానే అన్నీ కూడా తీసుకున్న తర్వాత కొన్ని బాదం వేసుకోవాలి. బాదం కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని ఇలా తురుముకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే చిన్న చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాజు తీసుకోవాలి. కాజును కూడా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్స్ తీసుకున్నాను. ఈ డేట్స్లలో గింజలు ఉంటాయి కాబట్టి గింజలను తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత గీ వేసుకోవాలి. గీని కరగనివ్వాలి. కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం ఏమైతే తీసుకుంటున్నామో అవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చాలా హెల్తీ. ట్రావెలింగ్లో కానీ స్కూల్ లంచ్ బాక్స్లో పిల్లలకి స్నాక్స్ బాక్స్గా కానీ మనం పెట్టి పంపించినట్లయితే ఒక లడ్డు తింటే ఆకలి అనేది వేయదు. చాలా హెల్తీ కాబట్టి ఈజీగా కూడా చేసుకోవచ్చు. డెలివరీ అయిన వాళ్ళకి కానీ బాలింతలకు కానీ ఇచ్చినట్లయితే చాలా హెల్తీ అయినటువంటి రెసిపీ ఇది. ఇందులో గీ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. ఇక్కడ నేను అవన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను. పల్లీలను కూడా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అయిపోయి చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇదే గీలో ఇంకా కొద్దిగా గీ అనేది యాడ్ చేసుకోవాలి. మనం డేట్స్ తీసుకున్నాం కదా, అవి తీసేసి ఇందులో వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. గీలో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎవరైతే నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అనేది చాలా అవసరము. ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడైతే నాకు చల్లారిపోయాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని కచ్చాపిచ్చాగా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మరీ ఫైన్గా చేసుకోకూడదు. కొబ్బరి వేసుకోవాలి. ఇక్కడ ఇలా పేస్ట్గా చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా చేసుకోకూడదు. ఇప్పుడు ఈ డేట్స్ కూడా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా గీ చేతికి అప్లై చేసుకోవాలి. అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గీని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇప్పుడు లడ్డూను మనము ప్రిపేర్ చేసుకుందాం. లడ్డూను రెడీ చేసుకోవాలి. ఎంత సైజు కావాలనుకుంటున్నారో అంత పొండి తీసుకుంటే సరిపోతుంది. అంత తీసుకొని ఇలా గట్టిగా మెదుపుకుంటూ చేసుకుంటే మనకు మంచిగా లడ్డు రెడీ అయిపోతుంది. చూడండి, హెల్తీ అయినటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇవే డ్రై ఫ్రూట్స్ కాదు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని లడ్డు అనేది చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో చెప్పండి. ఇందులో షుగర్ వాడటం లేదు కాబట్టి, బెల్లం కూడా వాడట్లేదు కాబట్టి చాలా హెల్తీ అయినటువంటి రెసిపీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.